శారదే పాహి మాం శంకర రక్ష మాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకర జయంతి ఉత్సవాల్ని శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో అనేక మంది యతీశ్వరుల సంపూర్ణ అనుగ్రహంతో నిర్వహించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మనకి విశేషమైనటువంటి కార్యక్రమాలు కొన్ని చేయబోతూ ఉన్నాం. ఒక 15 యజ్ఞాలు మనం నిర్వహించుకుంటున్నాం. ఇంకా చెప్పలేనన్ని అనేకమైనటువంటి వైదిక కార్యక్రమాలు అందులో చేసుకుంటున్నాం. ఆ యజ్ఞాల వైశిష్ట్యం ఏమిటి అవన్నీ మీకు చెప్పే ముందు అసలు రకరకాలైనటువంటి లక్షగళార్చనల్ని మనం చేస్తున్నాం. లలితా త్రిశతి భాష్యం మనకు అందించిన వారు ఆదిశంకరులు. కాబట్టి మనం మే 2వ తారీఖు నాడు లలితామ్మవారి యొక్క లక్షగళార్చనని, లలితా సహస్రనామ లక్షగళార్చనని మనం నిర్వహించుకోబోతున్నాం. విశేషంగా మహిళామణులు దీన్ని కోరుకున్నారు. అయితే ఆడ మగ అనేటటువంటి భేదం లేదు. లలితా అమ్మవారి స్తోత్రాన్ని అందరం కలిసి పారాయణం చేసుకుందాం. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఇక అందరికీ ఉండేటటువంటి సమస్య ఆర్థికమైనటువంటి సమస్య. ఈ ఆర్థిక సమస్యల్ని ఎలా అధిగమించాలి అంటే శంకరాచార్యులు వారు ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి ఆవిడ ఇచ్చినటువంటి ఒక ఎండిపోయిన ఉసిరికాయ తీసుకొని బంగారపు ఉసిరికాయల గుట్టని కురిపించారు కదా. ఏం చేస్తే కురిపించింది లక్ష్మీ అమ్మవారు? కనకధారాస్తవం చేస్తే కురిపించింది. అలాంటి కనకధారాస్తవాన్ని శంకర జయంతి నాడు లక్షగళార్చనగా మనం చేసుకుందాం. ఆ వేదికలో కూర్చున్న వాళ్ళకి, ఆ వేదికలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా ఉండేటటువంటి ఇబ్బందులన్నీ దూరమై వాళ్ళు అనుకున్న పనులన్నీ సక్రమంగా నెరవేరాలి అని ప్రార్థిద్దాం. ఈ శంకరాచార్యుల వారి అనుగ్రహం వల్ల లక్ష్మీదేవి అందరినీ కటాక్షిస్తుంది. ఇంట్లో అనుమానం ఏమక్కర్లేదు. భక్తితో వచ్చి కూర్చుందాం, అన్ని ఫలాల్ని మనం పొందుదాం అని చెబుతూ 8వ తారీఖు నాడు చాలా విశేషంగా అందరూ ఎదురు చూస్తున్నారు. మనం ఎన్ని స్తోత్రాలు చదివినా స్తోత్ర రాజము అని దాన్ని అంటాం. ఆ స్తోత్ర రాజమే సౌందర్యలహరి. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు కైలాసానికి వెళ్ళి అమ్మ అనుగ్రహంతో తీసుకొని నందీశ్వరుడితోటి కుమ్ములాడి 40 శ్లోకాల పైపెచ్చు 41 దాకా తీసుకొని వచ్చి మిగతా అంతా ఆయన కూర్చొని తపస్సుతో దర్శించి మనకు అందించినటువంటి సౌందర్యలహరి లక్షగళార్చన ఆదివారం 8వ తారీఖు నాడు మనం చక్కగా చేసుకోబోతూ ఉన్నాం. ఈ సౌందర్యలహరి గళార్చనని మనం అందరం కూడా చక్కగా పారాయణ చేసుకుందాం. అన్ని విధాలైనటువంటి శ్రేయస్సుల్ని, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాము. దీనికోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో రావడానికి సంసిద్ధమై అందరూ తెలియపరుస్తున్నారు. ఇక ఆఖరిగా ఈ లక్షగళార్చనల్లో భాగంగా మనం 12వ తారీఖు నాడు విశేషంగా విష్ణు సహస్రనామ లక్షగళార్చన. ఎందుకంటే శంకరాచార్యుల వారికి శివుడు ఎక్కువ, విష్ణువు ఎక్కువ, గణపతి ఎక్కువ, సూర్యుడు ఎక్కువ, సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువ. ఈ కుమ్ములాటలు లేవండి. అందరినీ సమానంగా ఆరాధన చేయండి, అందరినీ సమానంగా ఆదరించండి అని చెప్తారు. వైదిక ధర్మమునందు చెప్పబడినటువంటి ఏ దేవతనైనా సమదృష్టితోటి అర్చించండి అని శంకర భగవత్పాదాచార్యులు వారు మనందరికీ సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి శివకేశవ అభేదమైన తత్వం మంది కాబట్టి శివుడికి చేసేటటువంటిది సోమవారం నాడు శివపుత్రుడైనటువంటి ఆ గణపతిని ఆరాధన చేస్తూనే చివరికి విష్ణుమూర్తితోటి మనం ముగిద్దాం. కాబట్టి చక్కగా విష్ణు సహస్రనామ లక్షగళార్చనని మనం చేసుకోబోతూ ఉన్నాం. 12వ తారీఖు నాడు మహాపూర్ణాహుతి. ఈ 15 యాగాల మహాపూర్ణాహుతి అయ్యాక మరి 4 లక్షలు వచ్చినాయి కదండి. శంకరాచార్యుల వారు పుట్టినటువంటిది పంచమి కాబట్టి 5వ లక్ష ఏదైనా ఉండాలి కదా. ఆ 5వ లక్ష ఏమిటయ్యా అంటే 1,00,000 రుద్రాక్షల్ని తీసుకొని వచ్చి మా పాండురంగారావు గారు చక్కగా ఆ రుద్రాక్షలన్నిటినీ మనకు అందిస్తున్నారు. ఈ రుద్రాక్షలన్నిటినీ తీసుకొని మనం ఆ అద్భుతమైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క రూపాన్ని రుద్రాక్షలతోటి చేసుకొని అక్కడ రుద్రాక్షల్ని వేస్తూ ఆ స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో 1,00,000 రుద్రాక్షల అభిషేకం చేసుకుందాం.
మనమందరము కూడా ఆ రుద్రాక్షల్ని ఒక్కొక్క దాన్ని ఉదయాన్నే మనందరికీ మహామృత్యుంజయ హోమము ఇవన్నీ జరిగి ఉంటాయి. ఈ మహామృత్యుంజయ హోమం జరిగినటువంటి నాడే మనం ఈ రుద్రాక్షలకి చక్కగా ఇలా అర్చన అభిషేకం అన్నీ చేసుకొని ఆ రుద్రాక్ష ఒక్కొక్కటి మన ఇంట్లో తీసుకొని వెళ్ళి పెట్టుకుందాం. శివానుగ్రహానికి పాత్రులమవుదాం. అపమృత్యు బాధల నుంచి దూరం ఉందాం. ఆరోగ్య సమస్యల నుంచి చక్కగా మనం పటిష్టంగా ఉందాం. అనారోగ్యాన్ని మొత్తాన్ని దూరం చేసుకుందాం. అందరం కలిసి ఆ 1,00,000 రుద్రాక్ష శివార్చన చేసుకుందాం అని తెలియపరుస్తూ ఈ 1,00,000 సమన్వితంగా జరిగేటటువంటి కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొందాం. జగద్గురువుల యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. భక్తివన్ తెలుగువన్ ఛానల్స్లో ప్రత్యక్ష ప్రసారంలో ఇవన్నీ వీక్షిద్దాం. ఈ అందరి దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. జగద్గురువుల్ని ఆరాధిద్దాం. జగత్తుని జయిద్దాం.